హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం మౌంట్ ఎవరెస్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అవి అసలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఏమైనా ఖర్చవుతుందా? అయితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది? సరే తీరా ఎక్కి క్షేమంగా కిందకొచ్చాక మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మౌంట్ ఎవరెస్ట్ గురించి ఒక జాగ్రఫీని చూస్తే ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. ఇది నేపాల్, చైనా బోర్డర్ మధ్యలో ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్స్. అంటే 8.8 కిలోమీటర్స్. అంటే 29,000 అడుగులు ఎత్తులో ఉంది మౌంట్ ఎవరెస్ట్. దీన్ని ఎక్కాలంటే 2 మార్గాల్లో ఎక్కొచ్చు. ఒకటి నేపాల్ నుంచి, 2 చైనా నుంచి. నేపాల్ నుంచి ఎక్కే మార్గాన్ని సౌత్ కోల్ రూట్ అని, చైనా నుంచి ఎక్కే మార్గాన్ని నార్త్ కోల్ రూట్ అని అంటారు. కానీ 80% క్లైంబర్స్ సౌత్ కోల్ రూట్ నేపాల్ సైడ్ నుంచి ఎక్కుతారు. ఎందుకంటే నేపాల్‌లో క్లైంబింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంది. ఎక్కువ గైడ్స్, షెర్పాస్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటుంది. అసలు షెర్పాస్ అంటే తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ రెస్క్యూ సపోర్ట్, మెడికల్ హెల్ప్ కూడా నేపాల్ వైపు బాగుంటుంది. ఫస్ట్ టైమ్ అసలు ఎవరెస్ట్ ఎక్కిన న్యూజిలాండ్‌కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్ షెర్పా టెంజింగ్ నార్గేలు 1953లో ఈ మార్గం నుంచే ఎక్కారు. అసలు షెర్పాస్ అంటే వీళ్ళు ప్రధానంగా నేపాల్ హిమాలయాల్లో నివసిస్తారు. వీరి శరీరం ఎత్తైన పర్వతాలు, తక్కువ ఆక్సిజన్ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. వీరు మనతో పాటు ప్రయాణించి మనకి ఫిజికల్‌గా హెల్ప్ చేస్తూ మనకు మార్గదర్శకం, రక్షణ చేస్తారు. అంటే ఫిజికల్ హెల్ప్ అంటే మనం మన లగేజ్ మొత్తాన్ని వాళ్ళే మోస్తారు. మన ఆక్సిజన్ సిలిండర్స్, మాస్క్స్ ఇవన్నీ వాళ్ళే మోస్తూ మనకి రూట్ చూపిస్తూ వాళ్ళే ముందు నడుస్తూ ఉంటారు. వీళ్ళే షెర్పాస్. సరే అసలు ఎవరెస్ట్ ఎక్కడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫస్ట్ అసలు మనం నేపాల్ గవర్నమెంట్ నుంచి పర్మిట్ ఫీస్ తీసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా మనం నేపాల్ లేదా చైనా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లైంబింగ్ పర్మిట్ తీసుకోవాలి. నేపాల్ సైడ్ పర్మిట్ ఫీజు $15,000. జస్ట్ పర్మిట్ ఫీజే $15,000. ఒక డాలర్ ప్రెజెంట్ రూ. 95 ఉంది. సరే రూ. 100 వేసుకుంటే $15,000 అంటే 15,00,000 అవుతుంది. పర్మిట్ ఫీజు 15,00,000 అవుతుంది. పర్మిట్ తీసుకునే ముందు మన పాస్‌పోర్ట్ డీటెయిల్స్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్, ఇన్సూరెన్స్ ప్రూఫ్, ఎక్స్‌పెడిషన్ టీమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎక్స్‌పెడిషన్ టీమ్ అంటే అసలు మేము ఎంతమంది, ఎవరెక్కుతారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఏ ఏజెన్సీ ద్వారా వెళ్తున్నాము, మన సేఫ్టీ ప్లాను, ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని వాడతాము, ఏ హెలికాప్టర్, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, మన కమ్యూనికేషన్ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. పర్మిట్ ఫీజు 15,00,000 అవుతుంది. నేపాల్ ఏదో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి. ఆ ఏజెన్సీకి ఫీజు 10,00,000 అవుతుంది. $10,000. బేస్ క్యాంప్ లో మనం అక్కడ 1 వీక్ దాకా స్పెండ్ చేస్తాం. అక్కడ ఫుడ్స్ కి, టెంట్ కి, కుక్స్ కి ఒక 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. మన లగేజ్ అంతా మోస్తూ మనకి మార్గదర్శకం చేసే షెర్పాస్ వాళ్ళ సపోర్ట్ కోసం ఒక 5 lakhs ఖర్చు, 5 lakhs అవుతుంది. ఆక్సిజన్ సిలిండర్, మాస్క్స్ కి ఒక 2-5 lakhs అవుతుంది. ఇన్సూరెన్స్ కి, రెస్క్యూ చార్జెస్ కి ఒక 3-5 lakhs ఖర్చు అవుతుంది. అంటే మొత్తం మినిమం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే 30 lakhs కావాలి. ఇంకా బాగా లగ్జరీగా ఎక్కాలంటే 50-1 crore కూడా అవుతుంది. ఈవెన్ ప్రభాస్ బాహుబలిలో ఆ కొండ ఫ్రీగా ఎక్కాడు గానీ, అదే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే చేతిలో మినిమం 30 లక్షలు పెట్టుకోవాలి. ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే దాదాపు 6-9 వారాలు పడుతుంది. అంటే 40-60 రోజులు పడుతుంది. అక్కడ బేస్ క్యాంప్‌లో, ఒక్కొక్క బేస్ క్యాంప్‌లో ఫస్ట్ బేస్ క్యాంప్‌లో అయితే 7-10 రోజులు అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ -డిగ్రీలో టెంపరేచర్ ఉంటుంది. 200 కిలోమీటర్/అవర్ గాలులు వేస్తూ ఉంటాయి. ఆ టెంపరేచర్‌కి మన బాడీ అడ్జస్ట్ అవ్వటానికి అక్కడ ఒక్కొక్క బేస్ క్యాంప్‌లో కొన్ని రోజులు స్టే చేస్తూ ఉండాల్సొస్తుంది. ఫైనల్ సమ్మిట్ అటెంప్ట్ మాత్రం 5-7 రోజులు ఉంటుంది. మొత్తం మనకి 40-60 రోజులు టైం పడుతుంది ఎక్కాలంటే. సరే సమ్మిట్ ఎక్కి క్షేమంగా కిందకొచ్చాము. వచ్చాక మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మనకి మనీ పరంగా బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు. అవును. ఏమీ లేవు. ఒక ప్రపంచ రికార్డ్ ఉంటుంది. అధిరోహుల జాబితాలో మన పేరు ఉంటుంది. శారీరక, మానసిక బలం కొంచెం పెరుగుతుంది. మనం ప్రేరణ, ఇతరులకు ధైర్యం ఇచ్చే ఉదాహరణలు అవుతాము. గైడు, ట్రైనర్‌గా కెరీర్ కొనసాగించొచ్చు. డాక్యుమెంటరీ బుక్స్, ప్రసంగాల ద్వారా ఆదాయం వస్తుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు బహుమతులు ఇస్తున్నాయి. 2014లో అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన మలావత్ పూర్ణకి అప్పటి తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారు 25 lakhs ప్రైజ్ మనీ, 5 acres ల్యాండ్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఈ ప్రైజ్ మనీస్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్స్ 1400 మెంబర్స్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించగా 560 మంది సక్సెస్ అయ్యారు. సక్సెస్ రేట్ 41% ఉంది. ఇప్పుడు దాకా ఎవరెస్ట్ ఎక్కుట 335 మంది ఎవరెస్ట్ ఎక్కడంలో, దిగడంలో చనిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.